హాయ్ అమ్మా. సో ఈరోజు వచ్చేసి ఆంధ్రదేశంలో ఐరోపా వారి వర్తక స్థావరాలు ఎక్కడెక్కడ నెలకొల్పారు అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరు ఫస్ట్ వచ్చారు మన ఆంధ్రప్రదేశ్లోకి ఐరోపా వారు రాక వాళ్ళ యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అంటాడు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా మీకు గుడ్డు చెప్పాను. ఏమని చెప్పాను? DAF పో ఓండ్రబై అని. ఓకేనా? డి అంటే డచ్ వారు, ఆంగ్లేయులు, అలాగే ఫ్రెంచ్ వారు, అలాగే పోర్చుగీస్ వారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్ మీరు కొద్దిగా రెజల్యూషన్ పెంచుకోండి నేను 108Gలో తీస్తున్నాను, కాకపోతే కనుక మీరు డేటా అయిపోతుంది కాబట్టి కొద్దిగా తక్కువ చూస్తున్నారు. కొద్దిగా రెజల్యూషన్ పెంచుకోండి, ఎందుకంటే ఇది మిడ్ నైట్ టైం కాబట్టి కొద్దిగా క్లారిటీ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. నాది మొబైల్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ అందులో వచ్చేసి ఫస్ట్ వారు డచ్ వారు. బాగా గుర్తుపెట్టుకోండి డచ్ వారు డచ్ వారిని ఈ దేశాన్ని ఏమని పిలుస్తారంటే హాలెండ్, అలాగే మీకు కాన్ రావాలని పెద్దగా రాస్తున్నానమ్మా. మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకుంటే కింద కాల్ చేసి ఏదైనా సజెషన్ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మీకు కాన్ రాలేదు సార్ సరిగా కొద్దిగా క్లారిటీగా అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనమ్మా? సజెషన్స్ అంటే కనుక సబ్జెక్ట్ పరంగా కాదు, నాకు ఎక్స్పీరియన్స్. ఓకే, మళ్ళీ ప్రతిసారి చెప్తే బాగుండదు అంటారా. హాలెండ్, అలాగే నెదర్లాండ్, వీళ్ళు ఒకసారి వరల్డ్ కప్ ఆడారు క్రికెట్. నెదర్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఒకసారి డిఎల్ అడిగారు, పల్లపు భూములు అని క్రింది వాటిలో ఏ దేశాన్ని పిలుస్తారు అని. పల్లపు భూములు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి, పల్లపు భూములు అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగ భారతదేశంలోను అంటే ఇండియాలోను మరియు తూర్పు ఇండియా దీవులలోనూ బాగా గుర్తుపెట్టుకోండి, తూర్పు ఇండియా మీ మెటీరియల్లో ఇవ్వలేంటి కూడా నేను చెప్తున్నానమ్మా, ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి ఇవే, ఏదో కాదు. ఓకేనా? అది మీకు ఏదో ఒక పీడిఎఫ్ రూపంలో పంపిస్తాను మళ్ళీ మీకు నీ క్లాస్ నోట్స్. ఓకేనా? తూర్పు ఇండియా దీవులలోను పోర్చుగీసు వారి ఆధిపత్యాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం, ఇంపార్టెంట్ బిట్. పోర్చుగీసు వారి ఆధిపత్యం మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం సవాలు చేసిన వారు ఎవరు అని అడుగుతారు, డచ్ వారు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ నేను ప్యూర్ అథెంటిక్ బుక్స్లో చెప్తున్నానమ్మా, ఏ బుక్ ప్రైవేట్ ఆథర్ బుక్లో చెప్పట్లేదు. కాబట్టి నా బుక్లో నుంచి లాస్ట్ టైము 75కు 73 తగిలాయి. ఓకేనా? నెక్స్ట్ సో ఈ డచ్ వారు వచ్చేసి 1602వ సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారంటే కనుక సంయుక్త తూర్పు ఇండియా సంఘము, బాగా గుర్తుపెట్టుకోండి, సంయుక్త తూర్పు ఇండియా సంఘము, ఓకేనా? దీన్ని స్థాపించి వీళ్ళు ఏం చేశారంటే కనుక భారతదేశంలోను, అలాగే ఇక్కడ చెప్పాం కదా ఇండియా, భారతదేశంలోను తూర్పు ఇండియా దీవులలోనూ వ్యాపారం కొనసాగించారు, వ్యాపారం చేశారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ సో దీనికి మూల కారకుడు ఎవరు అని అడిగితే, ఎప్పుడైనా బిట్ ఒకవేళ పొరపాటున అడిగితే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, బార్న్
బార్న్వెల్ట్. ఇది వచ్చేసి ప్రైవేట్ కాదమ్మా, గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా, ఇంపార్టెంట్ బిట్మా. సో భారతదేశంలో అంటే ఇండియాలో డచ్ వారి స్థావరాలన్నిటికీ అంటే వీరి స్థావరాలన్నింటికి క్రీస్తు శకం బాగా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు చెప్పేదంతా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాదు కదా, 1689 వరకు, 1689 బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో 7 లేదు, 6, 7 లేదు, 8, 9 గుర్తుపెట్టుకోండి. 7 లేదు అనేది గుర్తుపెట్టుకోండి, 7 లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1689 వరకు పులికాటు ప్రధాన కేంద్రంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగింది? సో ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి మెడ్రాస్ సమీపంలో ఉన్న వచ్చేసి నాగపట్టణమ్మ. నెక్స్ట్ వచ్చేసి నాగపట్టణం, ఇది ఫస్ట్ మా పులికాట్ అనుకోండి. సెకండ్ వచ్చేసి నాగపట్టణం. నేను కామెంట్స్ ఫస్ట్లో రిలీజ్ చేసేవాడిని అమ్మా. కొంతమంది నేను చెప్పలేను కానీ కొంతమంది వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ కొద్దిగా ఇదిగా చేస్తున్నారు, నెగిటివ్గా చేస్తున్నారు. కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ నెగిటివ్ కాల్ చేస్తే కథ వేరేగా ఉంటుంది. సో కాబట్టి మన వాళ్ళు ఎవరు చేయలేండి. నాగపట్టణము ప్రధాన కేంద్రంగా ఉండేది గుర్తుపెట్టుకున్నామా. ఫస్ట్ వచ్చేసి పులికాట్, తర్వాత వచ్చేసి నాగపట్టణం. ఓకేనా. పిఎన్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా, గోల్కొండ సుల్తాన్ ఉద్యోగులకు మరియు డచ్ వారికి కుదిరిన ఒప్పందం. అప్పట్లో వచ్చేసి గోల్కొండ యొక్క సుల్తాన్ ఎవరు అంటే కూలీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కూలీ కుతుబ్ షా. గోల్కొండ తెలుసు కదా, కూలీ కుతుబ్ షా అంటే గుర్తుపెడతారు కదా. కూలీ కుతుబ్ షా గోల్కొండ సుల్తాన్ ఉద్యోగులకు, ఎంప్లాయీస్కుమా, ఉద్యోగులకు, అలాగే డచ్ వారికి వీరికి కుదిరిన ఒప్పందం వలన 1606లో మచిలీపట్నం నిజాంపట్నంలోను. బాగా గుర్తుపెట్టుకోండి, మచిలీపట్నం నిజాంపట్నంలోను. అలాగే దీంట్లోనేమ్మా, అలాగే 1610లో పులికాట్ వద్ద వీళ్ళు ఏం చేశారంటే కనుక పులికాట్ వద్ద, తర్వాత వచ్చేసి నర్సాపురం, భీమునిపట్నంలో, భీముని అంటే భీమునిపట్నంలో, నర్సాపురం, భీమునిపట్నంలో అంటే భీములిమా సినిమా కూడా ఉంది కదా. భీమునిపట్నంలో వీళ్ళు వచ్చేసి వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారమ్మా. బిజినెస్ అనుకోండి, వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఇప్పుడు ఈ రేవు పట్టణాల్లో డచ్ వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే కనుక తెలుసు కదా మీకు, కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాకపోతే కనుక 1623 వరకు
1623 వరకు డచ్ వారికి వీరికి వీరికి దేని మీద గుత్తాధిపత్యం ఉండేదంటే కనుక బాగా గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ బిట్టు, వజ్రాల మీద గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయుల పోటీని తట్టుకోలేక ఆంగ్లేయుల పోటీ బాగా గుర్తుపెట్టుకున్నామా 1623 వరకు వీరికి వజ్రాల గనుల మీద, మీరు వజ్రాలు అంటే మరి వజ్రాలు అనుకుంటారు, వజ్రాల గనుల మీద వీరికి గుత్తాధిపత్యం ఉండేది. కానీ ఆంగ్లేయుల యొక్క పోటీకి వీరు విలువలేక డచ్ వారు ఆంగ్లేయుల పోటీకి వీరు విలువలేక భారతదేశంలో తమ స్థావరాలను కోల్పోయారు. గుర్తుపెట్టుకోండి, తమ స్థావరాలను కోల్పోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్టుమా. నెక్స్ట్ బిట్టుమా. సో ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళ యొక్క సమాచారాన్ని వచ్చేసి తూర్పు దేశాల సమాచారాన్ని వచ్చేసి ఐరోపా ఖండానికి ఒక ఆయన రాశాడమ్మా, కొన్ని గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాలు ఏంటి అంటే కనుక చెప్తా చూడండి, బాగా చూడండి. కొటెన్స్ అనే వ్యక్తి తన అనుభవాలను వచ్చేసి 2 గ్రంథాలు రాశాడమ్మా, 2 గ్రంథాలు రాశాడు. అవి ఏంటి అంటే కనుక ఒకటి వచ్చేసి తూర్పు సముద్రాల నావికా మార్గము. ఇవి గ్రంథాలమా, నావికా మార్గము. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ మా తూర్పు దేశాల్లో ఇతని ప్రయాణం. ఎవరిది? కొటెన్స్ది. తూర్పు దేశాల్లో ఇతని ప్రయాణము అనే గ్రంథాల ద్వారా ఇతని ప్రయాణము. ఈ గ్రంథాలు ఏం చేశాయంటే, ఈ గ్రంథాలు బాగా గుర్తుపెట్టుకుమా, ఈ 2 గ్రంథాలు మొట్టమొదటిసారిగా తూర్పు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఐరోపా ఖండానికి తెలియజేశాయి. తూర్పు దేశాలకు సంబంధించిన మొత్తం సమాచారం అంటే ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తము ఐరోపా ఖండానికి తెలియజేశాయి. ఇంపార్టెంట్ బిట్ మా ఇది, ఓకేనా. నెక్స్ట్ పాయింట్. సో అలాగే వీళ్ళు వచ్చేసి తెలుగువారిని వచ్చేసి వీళ్ళు ఏమని పిలిచేవారంటే వీరు తెలుగువారిని ఏమని పిలిచేవారు అంటే కనుక ఓలంగులు అని పిలిచేవారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమని పిలిచేవారు? ఓలందులు అని పిలిచేవారు. ఓలందులు అని పిలిచేవారు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే కనుక మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, వీళ్ళు మిరియాలను ఏమని పిలిచేవారని ఒకసారి అడిగారమ్మా, జేఎల్కి అడిగారు అనుకుంటా, నాకు గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్గా. మీరు మిరియాలను, ఎవరు డచ్ వారు మిరియాలను వీళ్ళు ఏమని పిలిచేవారు అంటే కనుక నల్ల బంగారం అని పిలిచేవారు. నల్ల బంగారం అని పిలిచేవారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంతటితో డచ్ వార్ ఈ చాలమా, ఎంతవరకు చదవాలనో అంతవరకే చదవాలి, ఎక్కువ చదవకూడదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం డి అయిపోయింది అంటే డచ్ వార్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లేయులు, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఆంగ్లేయులు. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నేను మెటీరియల్ ఇచ్చానమ్మా. అది కాక ఎక్స్ట్రాగా ఇంపార్టెంట్గా ఉండేది ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను, ఓకేనా. ఆంగ్లేయులు బాగా గుర్తుపెట్టుకున్నామా, ఇది ఇంపార్టెంట్ మా, ఎందుకంటే వీళ్ళు మన దేశాన్ని పాలించారు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. ఈ తూర్పు దేశాల వ్యాపారం ఉంది కదమ్మా, తూర్పు దేశాలతో వ్యాపారము సాగించడం కోసము వీళ్ళు ఏం చేశారంటే లండన్ వర్తకులను కొందరు బ్రిటిష్ మొదటిసారిగా ఎలిజబెత్ రాణి అనుమతితో ఫస్ట్ టైం బిజినెస్ కోసము ఎలిజబెత్ రాణి
ఎలిజబెత్ రాణి అనుమతితో వీళ్ళు ఏం చేశారు, 1600 సంవత్సరంలో ఇయర్స్కు ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇయర్స్ ఇంపార్టెంట్ మా. డిసెంబర్ 1600 డిసెంబర్ 31న, అంటే ఇంకా జనవరి 31 నైట్ అనుకోండి. ఇంకా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పండి జెంట్స్కు, ఓకేనా. నైట్న బ్రిటిష్ తూర్పు ఇండియా సంఘాన్ని తూర్పు ఇండియా సంఘాన్ని ఒక్క బిట్టు కూడా మిస్ పోకూడదని చెప్తున్నానమ్మా. సంఘాన్ని వీళ్ళు ఏం చేశారు, దీని ఏమంటారు అంటే గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ ద లండన్ ఆఫ్ ద ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండియాస్ అంటారమ్మా, ఓకేనా. ఏర్పాటు చేశారు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా. నెక్స్ట్ పాయింట్. ఈ కంపెనీని వచ్చేసి గుడ్ ఆఫ్ కేప్ ఆగ్రహం ఉంది కదా, ఈ కంపెనీని గుడ్ హోప్ ఆర్ గుడ్ ఆఫ్ ఎటైనా ఒకటే, ఆగ్రహం అంటే ఇంకా ఆగ్రహం నుండి మాజిలాన్ సంధి వరకు వ్యాపారం చేసుకునేదానికి ఇంపార్టెంట్ బిట్ మాది. వ్యాపారం చేసుకునేదానికి ఎన్ని సంవత్సరాలు గుత్తాధిపత్యం ఇచ్చారని ఒకసారి అడిగాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే 15 సంవత్సరాలు గుత్తాధిపత్యం ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకునేదానికి మళ్ళా, ఓకేనా, 24 మంది సభ్యుల పాలకవర్గం ఉండేది. 24 మంది సభ్యులు ఉండేవారు మా, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అని అడగచ్చు, ఎందుకంటే ఇప్పుడంతా యూపీఎస్సీ దాంట్లో ఉండరన్నమాట, ఏపీఎస్సీ వాళ్ళు కూడా, ఓకేనా. పాలకవర్గం 24 మందిని నియమించింది, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా. నెక్స్ట్ పాయింట్. ఈ ఆంగ్లేయులు వచ్చేసి వీళ్ళు వచ్చేసి 1600 ఇంపార్టెంట్ బిట్ మా, 1608లో కెప్టెన్ హాకిన్స్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా అంటే ఫస్ట్ టైం సూరత్ పట్టణంలో ఎక్కడ అడుగు పెట్టారో అని అడుగుతాడు. సూరత్ పట్టణంలో అడుగు పెట్టారు. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానమ్మా ఎన్ని బీట్లు తగిలింది, ఓకేనా. సూరత్ పట్టణంలో అడుగు పెట్టారు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా. నెక్స్ట్ పాయింట్. ఈ కెప్టెన్ హాకిన్స్ ఏం చేశాడంటే కనుక మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఉన్నాడు కదా, ఈ హాకిన్స్ వచ్చేసి జహంగీర్ను సందర్శించి సూరత్ నగరంలో ఎవరిని సందర్శించి అంటాడో, జహంగీరు ఔరంగజేబు ఇష్టం వచ్చిన ఇచ్చినమాట, ఆయనను కలుసుకొని సూరత్ పట్టణంలో వచ్చేసి ఆంగ్లేయుల నివాసంకి పర్మిషన్ తీసుకున్నాడు మా. పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల, ఇంపార్టెంట్ బిట్ మా, నోట్ అని పెడతాను, పోర్చుగీస్ వారి యొక్క ప్రెజర్ చేశారు వాళ్ళు, ఉద్రస్వామి వాళ్ళకి కానీ, ఓకేనా. పోర్చుగీస్ వారి ఒత్తిడి వల్ల ఈ యొక్క అనుమతి, ఈ పర్మిషన్ అనేది రద్దయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ మా. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడేం జరిగింది, 1611లో అంతా క్రీస్తు శకమే అమ్మా, క్రీస్తు పూర్వం ఏది లేదు, అయిపోయింది, ప్రాచీన అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడంతా క్రీస్తు శకమే, ఓకేనా.
ఓన్లీ ఇయర్స్ రాస్తాను అంతవరకు నేను. 1611లో ఈ ఈ ఈ కెప్టెన్ హిప్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి హాకిన్స్ హిప్ అను కన్ఫ్యూజ్ పడుతుమ్మా. ఫస్ట్ వచ్చింది హాకిన్స్, నెక్స్ట్ వచ్చింది హిప్పన్ నాయకత్వంలో గ్లోబు అనే నౌకమ్మ. గ్లోబ్ అంటే కనుక అదేదో గ్లోబ్ కాదు, గ్లోబ్ అనే నౌక మచిలీపట్నం చేరింది. మచిలీపట్నం కీలకమ్మ, మచిలీపట్నం చేరింది. ఓకేనా. సో ఈ మచిలీపట్నం చేరింది. ఆ కాలంలో గోల్కొండ ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా గోల్కొండ ఆధీనంలో ఉండేది. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అంటే బ్రిటిష్ అంటే ఆంగ్లేయులు ఎవరో కాదు, మన దేశాన్ని పాలించి వీళ్ళే కదా. సో వీళ్ళు ఏం చేశారంటే కనుక గోల్కొండ నవాబు అనుమతితో, గోల్కొండ నవాబు ఎవరు మా అప్పుడు కూలీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోండి, గోల్కొండ నవాబు ఎవరు అని అడుగుతాడు. గోల్కొండ నవాబు ఎవరు అంటే కనుక కూలీ కుతుబ్ షా. వీరి యొక్క అనుమతి పొంది వీరేం చేశారంట 1612లో, ఇయర్స్ ఇంపార్టెంట్ మా ఆధునికలో, 1612లో మచిలీపట్నంలో మొట్టమొదట వర్తక స్థావరం బిజినెస్ను ఫస్ట్ వాళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ టైం. ఎవరి అనుమతితో అని అడుగుతారు, కూలీ కుతుబ్ షా అనుమతితో. ఓకేనా. నెక్స్ట్ మా సో భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం ఏంది అంటే కనుక ఇదే మచిలీపట్నమే. ఇక్కడ మచిలీపట్నం చాలా కీలకం అని చెప్పానమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వర్తక స్థావరం ఏంది అంటే కనుక ఎక్కడ ఏపీలో కాదు, ఇండియాలో టోటల్ ఇండియాలోనే. ఏది అంటే మచిలీపట్నం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసమ్మా, చూపిస్తాను చూడండి. 3:40 అయిందిమ్మా. పగులు కాదు, రాత్రి. ఎందుకు చెప్తున్నానంటే చెప్పేవాడిని నేనే మేలుకొని చెప్తున్నానంటే కనుక మీరు జాబ్ కొట్టాల్సిన వాళ్ళు, మీరు ఎంత చదవాలి, కష్టపడి చదవాలని చెప్తున్నాను. దానికోసం చెప్తాను, గొప్పగా చెప్పుకోవడం లేదు నేను. మళ్ళీ నెగిటివ్ కామెంట్ బెటర్. ఓకేనా. నెక్స్ట్ మా సో మొట్టమొదటి వర్తక స్థావరం ఏందిమా, వీళ్ళది వచ్చేసి ఇంపార్టెంట్ మచిలీపట్నం. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంకా భారతదేశంలో కదా ఇది. సో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ వచ్చేసి త్రూఅవుట్ ఇండియాలో ఆ తర్వాత 1613లో జహంగీర్ అనుమతి పొందారమ్మా. అనుమతి పొంది వీళ్ళు ఏం చేశారు, సూరత్ నగరంలో, బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది వచ్చేసి మచిలీపట్నము, సెకండ్ది వచ్చేసి సూరత్ నగరంలో. ఇది ఫస్ట్, ఇది సెకండ్. సూరత్ నగరంలో వీళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ పాయింట్ మా సో కాబట్టి ఈ సూరత్ నగరం ఏర్పాటు చేసుకున్నారు అనే ఉద్దేశంతో సో భారతదేశంలో వర్తకం చేయడంలో ఆంగ్లేయులు పోర్చుగీస్ వారి కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకేనా. సో కాబట్టి 1612లో సూరత్ సమీపంలో, బాగా గుర్తుపెట్టుకోండి, సూరత్ సమీపంలో వీళ్ళు ఏం చేశారంట, సాల్వీ వద్ద థామస్ బెస్ట్ అనే సేనాని నాయకత్వంలో
థామస్ బెస్ట్, గుర్తుపెట్టుకోండి బెస్ట్, థామస్ బెస్ట్ అనే ఈయన వచ్చి సేనానిమా. సేనా నాయకత్వంలో బ్రిటిష్ నౌకాదళం పోర్చుగీస్ నౌకాదళాన్ని ఓడించింది. బ్రిటిష్ నౌకాదళం వర్సెస్ పోర్చుగీస్ నౌకాదళం. పోర్చుగీస్ నౌకాదళాన్ని ఓడించింది. ఇప్పుడు విన్ ఎవరు? వీళ్ళు. లాస్ ఎవరు? వీళ్ళు. ఓకేనా? పోర్చుగీస్ నౌకాదళాన్ని వీళ్ళు ఓడించారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విషయంలో ఈ యొక్క విన్నింగ్తో వీళ్ళు ఏం చేశారంట, బ్రిటిష్ కంపెనీ యొక్క వాళ్ళ యొక్క బిల్డప్ పెరిగిపోయింది ఒకసారికి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ రాజు అయిన 1వ జేమ్స్, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జేమ్స్ అని కూడా ఇస్తారు. 1వ జేమ్స్ అని కాదు, మొదటి జేమ్స్ అని కూడా ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జేమ్స్ బ్రిటిష్ కంపెనీకి మరింత పటిష్టం చేయడానికి అంటే ఇంకొకరవ స్ట్రాంగ్గా అన్నమాట అర్థం. మీకు అర్థం చెప్పాలంటే గ్రాంధికం అని తెలుగులో చెప్తున్నాను. పటిష్టం చేయడం అంటే కనుక పటిష్టం కదా, పటిష్టం చేయడం అంటే కనుక స్ట్రాంగ్ చేయడానికి జహంగీర్కి వచ్చేసి జహంగీర్ యొక్క కొలువుకు వచ్చేసి సర్ థామస్ రో అనే ఒక రాయబారిని పంపారు. ఏ ఇయర్లో పంపారు అని ఒకసారి అడిగారు. ఏ ఇయర్ అంటే అమ్మా 1615లో అమ్మా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అమ్మా. సో ఈయన వచ్చేసి ఇందులోనే చెప్తాను. ఈయన పంపిన ఆయన రాయబారిని వచ్చేసి ఆయన యొక్క మన్ననలు పొందడమే కాకుండా, ఎవరి మన్ననలు? జహంగీర్ మన్ననలు పొందడమే కాకుండా, బాగా గుర్తుపెట్టుకోండి, జహంగీర్ రాయబారిగా పంపించింది ఈయన. ఎవరి కొలువుకు పంపించాడు? జహంగీర్ కొలువుకు. ఏ ఇయర్లో? 1615లో పంపించినందుకు గాను ఏం చేశాడంట, ఈ జహంగీర్ వచ్చేసి మన్ననలు బాగా ఇదై సూరత్ నందే కాకుండా ఆగ్రా, బాగా గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు బిట్టు, అహ్మదాబాదు, బ్రోచ్ నగరాలలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేదానికి పర్మిషన్ తీసుకున్నాడు మా. వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేదానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ మా మద్రాసు ఫ్యాక్టరీ స్థాపన ఇన్ ద ఇయర్ ఆఫ్ 1639, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్. సో 1612లో బ్రిటిష్ వారు ఏం చేశారంటే మచిలీపట్నం వస్త్రశాలను ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ కాలంలో గోల్కొండ సామ్రాజ్యం ప్రపంచమంతటా వజ్రాల వ్యాపారాన్ని పేరు పొందేది. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఓకేనా? ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే కనుక ఆ వజ్రాలు, విలువైన వస్త్రాలు మొదలైన అమూల్యమైన ఈ ఇంపార్టెంట్ వస్తువులు మచిలీపట్నం రేవు నుండి ఇతర దేశాలకు, గుర్తుపెట్టుకోండి, మచిలీపట్నం నుంచి మచిలీపట్నం టు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. మాకు క్లారిటీ తక్కువ ఉంటే కనుక ఏదైనా చెప్పండి మా, నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మిడ్ నైట్ కాబట్టి ఇది కొద్దిగా తెల్లవారుదామని కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, కానీ ఈ కారణం వల్ల దీన్ని బేస్ చేసుకుని
తూర్పు తీరంలో తూర్పు తీరంలో తూర్పు తీరంలో ఏం చేసేవాళ్ళంట వాళ్ళు మచిలీపట్నానికి బ్రిటిష్ వారు ప్రధాన వర్తక కేంద్రంగా ఎంచుకున్నారు. అయిపోయింది కదా, పిడపోయింది కదా. మచిలీపట్నాన్ని బ్రిటిష్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆంగ్లేయులు అని ఇస్తారు, బ్రిటిష్ వాళ్ళని ఇస్తారు, ఏమైనా ఇస్తారన్నమాట. బ్రిటిష్ వారు దేన్ని, మచిలీపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారన్నమాట. కానీ ఇక్కడ వీరు డచ్ వారి నుంచి పోర్చుగీస్ వారి నుండి తీవ్రమైన పోటీ తట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో కాబట్టి అందువల్ల బ్రిటిష్ వారు బాగా వినండి అమ్మా, నేను అన్నీ చెప్పాలి, అన్నీ రాయలేను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అందువల్ల వీళ్ళేం చేశారంట, బ్రిటిష్ వారు మచిలీపట్నం ఫ్యాక్టరీని వదిలేసి వీరు అంటే మనం చెప్పేది ఎవరి గురించి, బ్రిటిష్ వారి గురించి, ఆంగ్లేయుల గురించి. వీరు మచిలీపట్నము ఫ్యాక్టరీలు అంటారు మా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిగాడు ఏమంటారని. ఫ్యాక్టరీని వదిలేసి వీళ్ళు ఏం చేశారు, గోల్కొండ రాజ్యంలో ఉన్న మరో ఫ్యాక్టరీని నిర్మించుకోవాలి, నిశ్చయించుకున్నమాట. ఇక్కడ గోల్కొండలో. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ 1612లో డచ్ వారి యొక్క, అర్థమైంది మనం చెప్పింది, డచ్ వారి యొక్క ప్రధాన కేంద్రం ఏంది, పులికాట్లో బ్రిటిష్ వారు కొత్తగా నిర్మించుకున్నారు. ఇవి రెండు దానిలో లింక్ పెట్టుకోండి. ఇది కొత్తది, కొత్తగా నిర్మించుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ సో 1626లో బాగా గుర్తుపెట్టుకోండి. 1626లో నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరుకి నెల్లూరు అని ఇవ్వరు వాళ్ళు, సింహపురి అని ఇస్తారు. ఏ జిల్లా అని ఇస్తారు, నెల్లూరుకి ఇంకొక పేరు ఏంటంటే సింహపురి. నెల్లూరు జిల్లాలో ఉన్న పులికాట్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుముగం అనే గ్రామంలో, బాగా గుర్తుపెట్టుకోండి, ఆరుముగం అనే గ్రామంలో వాళ్ళు ఏం చేశారంట, కొత్త ఫ్యాక్టరీని నిర్మించుకున్నారు. అయితే ఇది వ్యాపారానికి అనుకూలంగా లేకపోవడం వల్ల వీళ్ళు వచ్చే ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలం కోసం ఇంకొక స్థలం కోసము వెతికేవాళ్ళు అనమాట. సో కాబట్టి ఇది అనుకూలంగా లేదమ్మా. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ బాగా వినండి. నెక్స్ట్ వచ్చేసి 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఈయన ఎవరు, ఆయన ఎంప్లాయ్ వచ్చేసి, ఈ ఉద్యోగి వచ్చేసి దామెర్ల, ఇంపార్టెంట్ బిట్టమ్మా, దామెర్ల వెంకటాద్రి నాయుడు ఆర్ నాయని, దామెర్ల వెంకటాద్రి నాయని సహకారంతో చంద్రగిరి పాలకుడు, అప్పుడు చంద్రగిరి పాలిస్తున్నాడమ్మా. చంద్రగిరి పాలకుడు ఎవరు అంటే అడుగుతారు. చంద్రగిరి పాలకుడైన మూడవ వెంకటపతి రాయలు నుండి మద్రాసు దాన్ని సంపాదించి, మెడ్రాస్ నుండి చెన్నై, ప్రజెంట్ చెన్నై అప్పుడు సినిమా అంతా ఇక్కడ ఉండేది మెడ్రాస్లో ఉండేది. మద్రాసును సంపాదించి సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఎక్కడ నిర్మించారు అంటారు, సెయింట్ జార్జ్ కోట మెడ్రాస్లో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. సెయింట్ జార్జ్ కోటను
నిర్మించారు. ఓకేనా. సో అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మా బాగా 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 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక యాక్చువల్లీ ఈయన వచ్చేసి మూడో వెంకటపతి రాయలు సామంతుడు మా ఎవరు దామర్ల వెంకటాద్రి నాయుడు. ఈయన దామెర్ల వెంకటాద్రి నాయుడు ఆర్ నాయని ఏదైనా కానీ ఈయన వచ్చేసి మూడో వెంకటపతి రాయలు సామంతుడు. ఏంది యాక్చువల్లీ వీళ్ళ ఇద్దరు సోదరులు అనమాట. ఎవరెవరు దామెర్ల వెంకటాద్రి నాయుడు అయ్యప్ప నాయుడులు శ్రీకాళహస్తిలోని వెలుగోడి వంశానికి చెందిన వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, వెలుగోడి వంశానికి చెందిన వాళ్ళు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే కనుక అసలు మ్యాటరు నెక్స్ట్ పాయింట్. సో కాబట్టి ఈ దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి చెన్నప్పమ్మ. దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క ఫాదర్ ఎవరు చెన్నప్ప. సో ఈయన పేరు మీదనే చెన్నపట్టణం నిర్మించారు. చెన్నపట్టణం గుర్తుపెట్టుకోండి. ఈయన పేరు మీదనే చెన్నపట్టణం నిర్మించారు. ఇక్కడ ఏంటంటే కనుక వీళ్ళు ఎందుకు దామర్ల వెంకట తండ్రి యొక్క గౌరవార్థం అన్నమాట. ఓకేనా. సో ఈ భారతీయులు ఉండే ప్రాంతం ఏంటంటే కనుక ఇక్కడ 2 పాయింట్లు ఉండే బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయులు ఉండే ప్రాంతం ఏంది అంటే కనుక ఇండియన్స్ ఉండే ప్రాంతం ఏది అంటే కనుక చెన్నపట్టణం. దీన్ని ఏమని పిలిచేవారు అంటే అడిగారు ఒకసారి. బ్లాక్ సిటీ అని పిలిచేవారు. మన ఇండియన్స్ ఉండేది ఓకే, మరి వాళ్ళు కూడా ఉండాలి కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండాలి కదా. బ్రిటిష్ వారు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలిచేవారంటే మద్రాసు పట్టణం. దీన్ని ఏమని పిలిచేవారు అంటే కనుక వైట్ సిటీ అంట. ఇది బ్లాక్ సిటీ, ఇది వైట్ సిటీ వైట్ సిటీ అని పిలిచేవారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ సో 1641 సెప్టెంబర్ 20న తూర్పు తీరంలో బ్రిటిష్ ఫ్యాక్టరీలకు మద్రాసు ప్రధాన కేంద్రమైంది. ఇప్పుడు ఏంటంటే కనుక మ్యాటరు నెక్స్ట్ పాయింట్ సో నెక్స్ట్ ఈ మెడ్రాస్ను వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైను. సో యాక్చువల్లీ మెడ్రాస్ వచ్చేసి ప్రెసిడెంట్ కేంద్రంగా ఉండేది ఎంతవరకు 1684 వరకు ప్రెసిడెంట్ కేంద్రంగా ఉండేది ఈ మద్రాసు వచ్చేసి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి. 1684 వరకు ప్రెసిడెన్సీగా ఉండేది అని నడుస్తారు. కేంద్రంగా ఇవ్వడు, ప్రెసిడెన్సీ కేంద్రంగా ఉండేది. కాకపోతే 1688 నాటికి ఇది వచ్చేసి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. ఇది వచ్చేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుకుంటాం బిట్ అడిగారు. ఓకేనా. ఇందులో ఏంటంటే కనుక నియమం ఏంటంటే కనుక 7 భారతీయులు ఉండాలా. మొత్తం సభ్యులు ఎంత అంటే కనుక ఒక మేయర్ ఉంటాడు, 10 మంది సభ్యులు ఉంటారమ్మా. కాకపోతే అందులో 7 ఇండియన్స్ ఉండాలా. ఓకేనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక
ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మద్రాసు 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 మున్సిపాలిటీ మాది. ఈ మద్రాసు మున్సిపాలిటీ దేశంలోనే టోటల్ దేశంలోనే మొదటి మున్సిపాలిటీ, ఫస్ట్ మున్సిపాలిటీ ఏది అని అడిగితే కనుక మెడ్రాసు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది మా మద్రాసు ఫ్యాక్టరీ స్థాపన జరిగింది, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్. సో ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత వచ్చింది ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత మీకు చెప్పాను కదా, వీళ్ళు వచ్చేసి ఏం చేశారంట, ఫ్రెంచ్ నౌకాదళ. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే కనుక ఇక్కడ బాగా లాభసాటిగా ఉందని చెప్పేసి తూర్పు దేశాలతో వాణిజ్యం బాగుందని చెప్పేసి ఫ్రెంచ్ ప్రభుత్వం బాగా ఇదైపోయింది అనమాట. అంటే ఇన్స్పైర్ కావడంతో 16 క్రీస్తు శకమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి, 1664లో ఫ్రెంచ్ రాజైన 14వ లూయి. గుర్తుపెట్టుకోండి, 14వ లూయి, ఓకేనా. ఈడ 4 ఉంది, ఈడ 4 ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది. ఫస్ట్ లాస్ట్, ఓకేనా. 14లో ఏం చేశాడు? 14లో ఆర్థిక మంత్రి ఉన్నాడు కదా, ఫైనాన్షియల్ మినిస్టర్ కోల్బర్డ్. కొన్ని బుక్కులలో కోల్డ్ బర్గ్ అని ఉందమ్మా, ఓకేనా. కోల్డ్ బర్గ్ ఫ్రెంచి తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో వచ్చేసి మూడు వంతు వాటాలు ప్రభుత్వంచే కొనిపించి, 3 వంతు వాటాలు, బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని వంతులు అంటాడు, 3 వంతు వాటాలు ప్రభుత్వంచేనే కొనిపించి తూర్పు దేశాలతో ప్రభుత్వంచే, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వంచేనే కొనిపించి ఈయనేం చేశాడు, తూర్పు దేశాలతో వాణిజ్యాన్ని ఎంకరేజ్ చేశాడు, ఓకేనా. తర్వాత ఈయన వచ్చేసి కేంద్రంగా క్రమంగా ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి మా, సీక్వెన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో, ఎందుకంటే ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. ఈయనేం చేశాడు, క్రమంగా ఫస్ట్ సూరత్, నెక్స్ట్ వచ్చేసి ఏం చేశాడు, మచిలీపట్నం, నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారు, పుదుచ్చేరి, నెక్స్ట్ వచ్చేసి చంద్రనగర్. వీడికి చాలు, ఎక్కువ వద్దుగా. ఎప్పుడే కానీ ఒక సీక్వెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 3-4 కానీ అందులో ఉన్న ఇంపార్టెంట్ కానీ లేకుంటే లాస్ట్ కానీ గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. ఇవి వచ్చేసి ఇక్కడ ఏం చేశాడు ఆయన అంటే కనుక వర్తక స్థావరాలను స్టార్ట్ చేశాడు, అంతే, ఏం లేదు. వర్తక స్థావరాలను స్టార్ట్ చేశాడు. ఓకేనా. అంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే కనుక నెక్స్ట్ పాయింట్ సో ఫ్రెంచ్ నౌకాదళపతి అయినటువంటి బాగా గుర్తుపెట్టుకోండి, నౌకాదళపతి అయినటువంటి, మామూలుగా బోర్డు మీద ఇటు రాయనమ్మా, గీకి పడేస్తాను, కాకపోతే ఇది నోట్స్ ఇవ్వాలి కాబట్టి నీట్గా రాస్తున్నాను. ఫ్రెంచ్ నౌకాదళపతి అయినటువంటి కారన్ మెర్కర్, బాగా గుర్తుపెట్టుకోండి, కారన్ మెర్కన్ అనే ఎవరు, ఫ్రెంచ్ నౌకాదళపతి కారన్ మెర్కన్ అనే
ఫ్రెండ్తో ఆనాటి గోల్కొండ ఈయన వచ్చేసి ఫ్రెండ్ ఈయన ఫ్రెండ్తో ఆ రోజు ఆనాటి గోల్కొండ సుల్తాన్ ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి సంపాదించినాడు అనమాట. ఓకేనా, అనుమతి సంపాదించి పర్మిషన్ అనుకోండి, అనుమతి సంపాదించాడు. అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి సంపాదించి 1670లో ఫ్రెంచ్ ఫ్యాక్టరీని స్థాపించాడు. ఎవరి అనుమతితో అని అడుగుతాడు. అబ్దుల్లా కుతుబ్ షా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫ్రెంచ్ ఫ్యాక్టరీని స్థాపించాడు. ఇంపార్టెంట్ బిట్టుమా. సో ఫ్రెంచ్ వారు వీరు అంటే ఫ్రెంచ్ వారు అంటే వీరే కదా. వీరు వచ్చేసి దానికి ఏమని చేశారంటే యాక్చువల్లీ బీజాపూర్ ఉన్నాడు అమ్మా. వీరు వచ్చేసి ఈ బీజాపూర్ సేన ఉన్నాడు అమ్మా. షేర్ఖాన్ లోడి, గుర్తుపెట్టుకుని పేరు షేర్ఖాన్. ఎక్కడో విన్నట్టుంది కదా, ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ అదేదో పిలుస్తాడు, మొగదీర. షేర్ఖాన్ లోడి వచ్చేసి ఈ ఫ్రెంచ్ అధికారులు అయినటువంటి వారికి వచ్చేసి ఒక దాన్ని గిఫ్ట్గా ఇస్తాడనమాట. అదేంటంటే ఇంకా కొండాపురాన్ని ఇస్తాడనమాట. ఈ కొండాపురాన్ని వీళ్ళు ఏమని పిలిచేవారంటే దీన్ని వచ్చేసి ఈ కొండాపురమే పుదుచ్చేరి అని పిలిచేవారు. పుదుచ్చేరి అని పిలిచి దీనినే కేంద్రంగా చేసుకున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మా. సో ఫ్రెంచ్ అధికారి లేనాయర్ ఉన్నాడు కదా, లేనాయర్ కాకినాడ వద్దమ్మా. కాకినాడ వద్ద యానాం గుర్తుపెట్టుకోండి. యానాంలో ఇంకొక స్థావరాన్ని స్థాపించాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1708. ఓకేనా, నెక్స్ట్ మా పోర్చుగీస్ వారు. లాస్ట్ వచ్చేసి వాళ్ళే కదా. నెక్స్ట్ మా పోర్చుగీస్ వారు. ఫస్ట్ పాయింట్. సో ఆంధ్రదేశంలో చివరి వారు అడుగుపెట్టిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. మీకు ఆల్రెడీ చెప్పాను దాని పాయింట్. ఓకేనా, కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1670 సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారంటే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో, బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి అడుగుతాడు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వీళ్ళు ఏం చేశారంటే మచిలీపట్నంలో వీళ్ళు ఏం చేశారు, ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మచిలీపట్నంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అది పెద్దగా బిజినెస్ ఏమి పెద్దగా జరగలేదు. గుర్తుపెట్టుకోండి, పెద్దగా బిజినెస్ ఏమీ జరగలేదు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మా. సో జరగలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆల్టర్నేటివ్గా నాగపట్నంలో ఇంకొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సెకండ్ నాగపట్నంలో సెకండ్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సెకండ్ స్థావరాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే కనుక ఈ ఐరోపా వారు ఆంధ్రదేశం అంతటా వ్యాపార స్థావరాలు నెలకొల్పిన ఒకరి పోటీ పడేవాళ్ళు మా అప్పట్లో. ఓకేనా, కాకపోతే కనుక ఆ పోటీకి తట్టుకోలేక వీళ్ళు ఏం చేసేవారంటే కనుక మొదట పోర్చుగీస్ వారు, డచ్ వారు తమ స్థావరాలను పోగొట్టుకున్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ బిట్ ఇది. మొదట పోర్చుగీస్
పోర్చుగీసు డచ్ వారు తమ స్థావరాలను పోగొట్టుకున్నాక మిగిలింది ఎవరు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు. ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు. సో వీరి మధ్య కొన్ని యుద్ధాలు జరిగినాయమ్మా, నేను చెప్తాను దానికి. అది వచ్చేసి కర్ణాటక ప్రధాన కేంద్రమైంది. ఆంగ్లో ఫ్రెంచి సంఘర్షణలు అంటారు, ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలు అంటారు. అది దానికి వచ్చేసి మెయిన్ ఏం జరిగిందంటే కనుక ప్రధాన కేంద్రం ఏంటంటే కర్ణాటక ప్రధాన కేంద్రమైంది వీరిద్దరికి యుద్ధాలకు. కర్ణాటక ప్రధాన కేంద్రమైంది. ఓకేనా. సో ఈ సంఘర్షణలో ఏం జరిగిందంటే ఫైనల్గా ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు వీళ్ళిద్దరు యుద్ధాలు జరిగారు కదా, వీళ్ళల్లో ఫ్రెంచ్ వారు ఓడిపోయి వీళ్ళు విన్ అయ్యారు. ఆంగ్లేయులు విన్ అయిన కారణంగా ఆంధ్రదేశానికి ఇంగ్లీష్ వారు పాలకులయ్యారు. అంటే ఆంధ్రదేశానికే కాదు మొత్తం భారతదేశానికి కూడా తర్వాత పాలకులయ్యారు. ఫైనల్గా ఎవరు పాలకులయ్యారు అంటే ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు. ఓకేనా. ఇంతటితో వీళ్ళ యొక్క వర్తక స్థావరాలు క్లోజ్ మా. ఎనీమే థ్యాంక్ యూ మా.